ఇందరి మధ్యలో నేను రాసుకున్న కవిత చదివే ముందు ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈ రాసుకున్న కవిత నేను చిన్నప్పుడు పెరిగిన పల్లెటూరులో పెరిగినటువంటి అక్కడ మా ఉగాది ఎలా జరిగేది దానికి సంబంధించి రాసుకున్నాను. అలాగే ఆ ఉగాది సందర్భంలో జరిగిన సంఘటనలు కొన్ని ఇందులో వస్తాయి. అవి దయచేసి కార్నర్లో ఉండేవాళ్ళు వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఆ పల్లెటూరులో పదాలు ఉపయోగించి రాశాను ఉగాదికి సంబంధించి. అయితే నా ముందు కవితలు చెప్పిన వాళ్ళందరితో ఎట్టి పరిస్థితుల్లో నేను సరిసమానను కాను. అంతటి మహానుభావులు వారు, ఒక్క హెయిర్ డైలో తప్ప. అలాంటి వైట్ హెయిర్ నాది కలరింగ్లు అంతే తప్ప, కానీ అందరూ పెద్దవాళ్ళు. దయచేసి చాలా చిన్నవాడిని. నేను ఉగాదిని, తెలుగు సంవత్సరానికి ప్రారంభాన్ని నేను ఉగాదిని, మీ కొత్త ఆలోచనల ఆరంభానికి నేను ఆదిని, 12 నెలల మీ జీవిత నివాసానికి నేను గదిని, కాలగమనంలో ఆగకుండా ప్రవహించే గోదావరి నదిని, నేను తెలుగు సంవత్సరానికి ప్రారంభాన్ని. ప్రతి ఉషోదయంలో ఉషస్సు నేను, తెలుగు వెలుగుల యశస్సు నేను, చైత్రమాసపు పలకరింపు నేను, వసంతకాలపు చిగురును నేను ఉగాదిని, తెలుగు సంవత్సరానికి ప్రారంభాన్ని. ఆంధ్ర రైతుల పలకరింపు నేను, ఏరువాకలో తొలి అడుగు నేను, కొత్త నాగళ్ల ఆనంద వేడుక నేను, కాడెద్దుల పరుగులు నేను ఉగాదిని, తెలుగు సంవత్సరానికి ప్రారంభాన్ని. వయ్యారి ఓణీలోని తెలుగు అమ్మాయిని నేను, కొంటె చూపుల కుర్రకారు ఆలోచన నేను, ఆలు మగల లెక్కల పుస్తకాన్ని నేను, ఆడవారి మెలలో అలంకారం నేను ఉగాదిని, తెలుగు సంవత్సరానికి ప్రారంభాన్ని. ఇంటిలో చిన్నారి చిరునవ్వు నేను, ఇంటి ఇల్లాలి ఎదురు రాకను నేను ఉగాదిని, తెలుగు సంవత్సరానికి ప్రారంభాన్ని. ధన్యవాదాలు. ఎడ్యుకేషన్లో ఉండి డక్కా ముక్కీలు తిని చక్కగా చెప్పారు. అలాగే